హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎగ్ బిర్యానీని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నానండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుందండి. మీరు ఎక్కడ హోటల్లో తిన్నా కూడా ఈ టేస్ట్ రాదన్నమాట. చాలా అవసరంగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ. ఇంతవరకు మీకు ఎగ్ బిర్యానీని ఇలా ట్రై చేయకపోయి ఉంటే కనుక డెఫినెట్గా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేస్తారు. అండ్ చేయడం కూడా చాలా తేలికండి. ఈ ఎగ్ బిర్యానీ స్పెషల్ ఏంటి అంటే మనం ఎక్స్ట్రా గ్రేవీ అస్సలు చేయాల్సిన పని లేదండి. కావాల్సినంత గ్రేవీ ఇందులోనే ఉంటుందన్నమాట. ఇంకా మన ఛానల్లో సూపర్ టేస్టీ యమ్మీ బిర్యానీ రెసిపీస్ కూడా ఉన్నాయి కదా, వీలైతే అవి కూడా చూడండి. మీకు చూపిస్తూ నోరేరుస్తున్నానని నాకు అర్థమవుతుంది. సో ఇక అస్సలు లేట్ చేయకుండా ఎగ్ బిర్యానీ ప్రాసెస్ ఏంటో చూసేసేద్దాం. ఫస్ట్ ఈ బిర్యానీని తయారు చేసుకోవడానికి బాస్మతి రైస్ని నానబెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ 1 గ్లాస్ దాకా బాస్మతి రైస్ తీసుకున్నాను. హై క్వాలిటీ బాస్మతి రైస్ అయితే మనకి ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో 1 గ్లాస్ దాకా బాస్మతి రైస్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని 1 లేదా 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత తిరిగి మళ్ళీ నీళ్లు పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న ఈ గుడ్లకి ఘాట్లు పెట్టుకోవాలండి. మీరు ఇక్కడ ఎన్ని గుడ్లు వేయాలని ఏమీ లేదండి. మీ ఇంట్లో ఎంతమంది ఎన్ని తింటారో అన్ని గుడ్లు వేసుకోవచ్చు. వీటిలోకి ఇప్పుడు కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసి గుడ్లకి బాగా పట్టించాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ రైస్ని ఉడికించడం కోసం ఒక పెద్ద గిన్నెనైతే పెట్టేసుకొని అందులోకి 2.5 లీటర్ల దాకా నీళ్లు పోసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి బిర్యానీ ఇంగ్రీడియంట్స్, హోల్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా అన్నీ కలిపి వేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఉడికించే రైస్ పొడి పొడిగా రావడం కోసం ఇందులోకి కొద్దిగా నూనె వేసుకోవాలి. ఒక టీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కొంచెం ఎక్కువే వేయాలండి, ఎందుకంటే డ్రైన్ అవుట్ చేసినప్పుడు దాంతోపాటు సాల్ట్ వెళ్ళిపోతుంది కదా. సో సాల్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసేయాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ వాటర్ని అంతా రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఈ ఏసర్లో వేసేసుకోవాలి. వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు పైకి తేలాయి కదా ఈ బిర్యానీ ఇంగ్రీడియంట్స్, ఇవన్నీ తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక అరబద్ద నిమ్మ చెక్కను కూడా పిండుకోవాలి. ఇలా రైస్ ఉడికేటప్పుడు నిమ్మరసం పిండడం వల్ల బాస్మతి రైస్ అనేది తెల్లగా ముత్యాల్లా వస్తాయన్నమాట. మంటని హై ఫ్లేమ్లో ఉంచి రైస్ని చక్కగా ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ ఉడికేంత వరకు 80 to 90% ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా రైస్ అనేది ఇలా ఉడకాలన్నమాట. పూర్తిగా కంప్లీట్గా ఉడికిపోకూడదు, కొంచెం గట్టిగా పలుకుగా ఉండాలి. ఈ విధంగా రైస్ని ఉడికించేసుకున్న తర్వాత ఈ రైస్ని వాటర్ లేకుండా పూర్తిగా డ్రైన్ అవుట్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా డ్రైన్ చేసేసుకొని మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ రైస్ కుక్ చేయడంలోనే ఉంటుందండి. ఓవర్గా కుక్ చేసేస్తే కనుక మళ్ళీ మనం దమ్ పెట్టినప్పుడు మెత్తగా అయిపోతుంది. సో అందుకని రైస్ని ఎప్పుడు కూడా ఫస్ట్ పలుకుగా ఉడికించుకోవాలి. మనం తీసుకునే బాస్మతి రైస్ క్వాలిటీని బట్టి ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు బిర్యానీని తయారు చేసుకోవడానికి వీలుగా ఉండే ఒక వెడల్పైన గిన్నెని పెట్టుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. మనం కారం పట్టించిన ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎగ్స్ పైన ఒక మంచి గోల్డెన్ షేప్ లేయర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ గుడ్లను తీసుకొని ఒక బౌల్లోకి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, మరొక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. దాల్చిన చెక్క, యాలక్కాయలు, లవంగా మొగ్గలు అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసేసి వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని కొద్దిసేపు వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా
పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 నుంచి 3 పచ్చిమిర్చి వాడాను. అలాగే అల్లం వచ్చేసి ఒక 2 ఇంచుల దాకా అల్లం తీసుకున్నాను. వెల్లుల్లిపాయలు వచ్చేసి ఒక 10 దాకా తీసుకొని వాటన్నిటిని కూడా పేస్ట్ చేసుకొని ఇందులో వేసేసాను. ఈ పేస్ట్ని కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 చిన్న టమాటాలు తీసుకోవాలి. పెద్దదైతే ఒకటి సరిపోతుంది. ఆ టమాటాని ఇలా ఫైన్గా చాప్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే ఇలా ఫైన్గా చాప్ చేసుకొని వేసుకున్నానండి. మీరు కావాలంటే మిక్సర్లో కూడా గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు. ఈ టమాటా పేస్ట్ని కూడా ఆయిల్ తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1.5 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి. నేను పచ్చిమిర్చి పేస్ట్ వేసాను కదా, అందుకే కారం ఎక్కువ వేయట్లేదండి. మీకు స్పైసీనెస్కి తగ్గట్టుగా 2 టీ స్పూన్ల దాకా కారం వేసుకోవచ్చు. ఇందులోనే 2 టీ స్పూన్ల దాకా ధనియాల పొడి కూడా వేసాను కదా. ఇప్పుడు ఈ స్పైసెస్ని ఆయిల్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పెరుగుని వేసుకోవాలి. పెరుగుని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కడా కూడా మనకి పెరుగు అనేది కనిపించకూడదు. అంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక 1/2 కప్ దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి. నీళ్లు పోసుకొని బాగా కలుపుకొని ఆ తర్వాత ఇందులో మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న గుడ్లు వేసేసేయాలి. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. పుదీనా కూడా 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసేసేయాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ దాకా కస్తూరి మేతిని క్రష్ చేసుకొని వేసేసుకోవాలి. లేకపోతే స్కిప్ చేయొచ్చండి, బట్ వేసుకుంటే మాత్రం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఈ గుడ్లని మసాలాలో కొద్దిసేపు ఫ్రై చేయాలి. 1 లేదా 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోవాలి. దీని తర్వాత 1 టీ స్పూన్ దాకా బిర్యానీ మసాలా పౌడర్ని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ దాకా ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసుకోవచ్చండి. ఫ్రెష్ క్రీమ్కి బదులుగా ఇంట్లో ఉన్నదైనా పర్లేదు. మనకి పాల మీగడ వస్తుంది కదా, ఆ మీగడని కొంచెం బీట్ చేసుకొని వేసుకున్నా పర్లేదండి. సో నా దగ్గరనైతే నేనైతే ఏం యూజ్ చేయట్లేదు, అది స్కిప్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ గ్రేవీ వచ్చేసింది మనకి. ఆయిల్ అనేది ఇలా సెపరేట్ అవుతూ ఉండాలి. ఇలా తయారు చేసుకున్న గ్రేవీలు ఉంచి హాఫ్ పైనే పక్కకు తీసేసేయాలి. ఎగ్స్ అస్సలు ఉంచొద్దు, ఎగ్స్ మొత్తం పక్కకు తీసేసేయాలి. కొద్దిగా గ్రేవీని అడుగు మాత్రం ఉంచాలి. ఇప్పుడు దీనిపైన మనం ఉడికించుకొని పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి. హాఫ్ బాస్మతి రైస్ వేసేస్తున్నానండి. ఆ తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఎగ్ గ్రేవీ ఏదైతే ఉందో దాన్ని ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేస్తూ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మిగిలిన బాస్మతి రైస్ని కూడా మొత్తం వేసేసి ఆ పైన ఒక 2 పచ్చిమిర్చిని చీల్చుకొని వేసుకోవాలి. వీటితో పాటుగా మరొక 1/2 టేబుల్ స్పూన్ దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి. లోపల ఉండే గ్రేవీ అంతా చక్కగా దమ్ అవ్వాలి, అడుగు పట్టకుండా ఉండాలి కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నీళ్లు వేసానండి. దీనిపైన కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా తరుగుని వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన 1 టీ స్పూన్ దాకా రోజ్ వాటర్ని వేస్తున్నానండి. ఇది వచ్చేసి ఆప్షనలే, లేదంటే వేసుకుంటే కనుక మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అంటే హోటల్ స్టైల్ ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇప్పుడు దమ్ చేయడం కోసం నేనైతే ఇలా టిష్యూ పేపర్ని పెట్టేసుకున్నాను. దీనిపైన కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా టిష్యూ పేపర్ కనుక పెడితే కొంచెం వాటర్ని స్ప్రెడ్ చేయాలి, ఎందుకంటే రైస్ అనేది ఈ టిష్యూ పేపర్కి అంటుకుపోకుండా ఉంటుందన్నమాట. దమ్ అయ్యేటప్పుడు కూడా చక్కగా దమ్ అవుతుంది. సో మూతను గట్టిగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 15 నిమిషాల పాటు దమ్ చేసుకోవాలి.
మీరు దమ్ చేసే బిర్యానీ పాట్ కనుక అడుగున బేస్ అనేది పల్చగా ఉన్నట్లయితే స్టవ్ మీద ఫస్ట్ చపాతీ ప్యాన్ పెట్టేసుకొని దానిపైన గిన్నెను పెట్టి దమ్ చేసేసుకోవచ్చు. 15 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకోవాలి. గరిటె పెడితే అడుగున వాటర్ ఏమీ లేకుండా చక్కగా నీట్గా ఉడికిపోయిందంటే తర్వాత వెంటనే స్టవ్ ఆపేసేయచ్చు. ఓకే, ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కకు దించేసి మూతను ఇలాగే ఉంచి ఒక 10 నిమిషాలు వదిలేసేయాలి. లోపల రైస్కి ఈ గ్రేవీ అంతా పట్టుకొని బీసుకుంటుందన్నమాట. 10 నిమిషాల తర్వాత మూత తీసేసి మనం సర్వ్ చేసేసుకోవచ్చు. చూడండి రైస్ అనేది ఎంత పొడి పొడిగా వచ్చిందో అండ్ గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఈ రైస్కి ఎలాంటి ఎక్స్ట్రా గ్రేవీస్ చేయాల్సిన పని లేకుండా ఇలా ఎగ్ దమ్ బిర్యానీని టేస్టీగా చేసుకోవచ్చు. మీరు కలుపుతూ ఉంటేనే అంటే వడ్డిస్తూ ఉంటేనే ఆ స్మెల్ అనేది ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది నేను చెప్పినట్లుగా చేస్తే కనుక. సో మరి నెక్స్ట్ టైం మీరు కూడా ఈ ఎగ్ బిర్యానీ ఇంట్లో ట్రై చేసేటప్పుడు ఈ ప్రాసెస్ని ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.